అందరికీ నమస్కారం అండి. ఇది మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండి. టైం ఇప్పుడు 1 గంట అయింది, నైట్ 1 గంట అయింది. నేను ఇక్కడే కావాలగా ఉండడం జరిగింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ బయట ఉన్నాను. అంటే ఈ టైంలో లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేను డిఐజీ గారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ గారు లోపలికి మాత్రం మీరు రావద్దండి అని చెప్పారు మాకు. అయినా సరే నేను బయట ఉన్నాను, సరే ఎందుకు అని చెప్పి నేను ఆఫీస్ బయట కాపలాగా ఉండడం జరుగుతుందండి. సబ్జెక్ట్ విషయానికి వస్తే, నా భూములు ఇక్కడ ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టారండి. గత సబ్ రిజిస్టర్ వీరభద్ర అనే వ్యక్తి మా భూములపై డబుల్ రిజిస్ట్రేషన్ చేసాడు. చేస్తే మేము అది గమనించి వెంటనే అతను చేసిన తప్పు డాక్యుమెంట్లను తీసి సస్పెండ్ చేయించాం. ఆయన బయటపెట్టి ఐజీ గారి స్థాయిలో సీఎం గారి లెవెల్లో పెట్టి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా అన్ని డాక్యుమెంట్లు కనుక్కున్నాను, కానీ నా డాక్యుమెంట్ నెంబర్ కనుక్కోలేకపోయాను. నేను ప్రజెంట్ ఇప్పుడు నా డాక్యుమెంట్స్ అయితే ఇక్కడే పెండింగ్లో ఉన్నాయండి. అది ఏ స్థాయిలో ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో అనేది నాకు అర్థం కావట్లేదు. అప్పుడైతే మీకు కూడా చెప్పదలుచుకున్నాను. మాది చెనగోలపాలెం గ్రామం అండి. నాకు పట్టదారి పాస్బుక్లు కానీ అడంగలు కానీ మా పేరు నమోదై ఉన్నాయి. అయినా ఈ టైంకి 1 గంటన్నర అయింది. మేము ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇక్కడికి వచ్చి కబలా కాస్తున్నాంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దయచేసి ఈ టైంలో కూడా ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకుంటే, నా కుటుంబ పరిస్థితిని బట్టి నా ఆస్తిని ఎవరో కబ్జాలు చేస్తున్నారు కాబట్టి నేను ఈ టైంకి ఇక్కడ ఉండడం జరిగింది. ఏ స్టేట్లో కూడా ఇలా జరగదండి. అసలు ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గంగా ఉన్నది. అడంగల్లో పాస్బుక్లు అన్నీ కూడా మా పేర్లు ఉండగా, మా భూముల్ని, మా ఆస్తుల్ని వేరే ల్యాండ్ గ్రాబర్లు అందరూ కలిపి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే, నేను ఆస్తిని కాపాడడం కోసం నేను కాపలాగా ఉండడం జరిగిందండి. అన్ని డాక్యుమెంట్ పక్కా రైట్ ఉంటుంది. మనం చూస్తారు, డాక్యుమెంట్ పుట్టిందంటే అది క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. కోర్టులు చుట్టూ తిరగాలి జీవితాంతం. అది అమ్ముకోవడానికి ఉండదు. అనే రకాల ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ల్యాండ్ గ్రాబర్లకి డబ్బు బలానికి, ఆర్థిక బలానికి, అంగు బలానికి మనం సరిపోతామో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఎవరినైనా మేనేజ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ ఒకవేళ పుట్టిందంటే వాళ్ళు రెవెన్యూ వ్యవస్థను మార్చేస్తారు. దయచేసి ఈ డాక్యుమెంట్ అవ్వకుండా చూడడానికి నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. ఒకసారి గవర్నమెంట్ పరంగా మీరు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఈ టీడీపీ గవర్నమెంట్ కానీ, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, దయచేసి నేను ఈ వీడియో అందరి మినిస్టర్లకి పెడుతున్నాను, అందరు ఎమ్మెల్యేలకి పెడుతున్నాను. ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి దయచేసి ఎవరో ఒకరు స్పందించి ఈ విషయంపై ఒకసారి ఎంక్వైరీ చేయండి. నిజాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఏంటన్నది, ఈ అక్రమాల గురించి, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి కానీ, బంటుమిల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి కానీ ఒకసారి మీరు లోతుగా ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వచ్చేస్తాయి. దయచేసి నా ఇబ్బంది అర్థం చేసుకోండి. వాస్తవాలు గమనించి ఇట్లు ఎంక్వైరీ చేయండి. మాది చెనగోలపాలెం గ్రామం, కృష్ణా జిల్లా, కుర్తివేణి మండలం. ఆ గ్రామంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి మేము గత సంవత్సరం నుంచి చాలా ఫైట్ చేస్తానండి. నైట్ 1 గంట నేను ఈ రాత్రి పాలు కూడా ఇక్కడ కాపలాగా ఉండడం జరుగుతుంది. గత సబ్ రిజిస్టర్ వీరభద్ర అనే వ్యక్తి మా భూములపై దొంగదస్తలు పుట్టించి ల్యాండ్ గ్రాబర్లకు సహాయపడ్డాడు. చాలామంది సబ్ రిజిస్టర్లు ఉన్నారు. ఇందులో మెయిన్ వ్యక్తి కొనుకేని శ్రీనివాస్. అతను ఇప్పుడు విజయవాడలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నాడు. అతను బంటుమిల్లి సబ్ రిజిస్టర్ ఎస్ఆర్గా పనిచేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్గా పనిచేస్తున్న శేఖర్, డాక్యుమెంట్ బంటుమిల్లి సబ్ రిజిస్టర్ శేఖరు. నెక్స్ట్ ఇప్పుడు సస్పెండ్ అయిన వీరభద్రరావు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళంతా కూడా అందులో కృష్ణా జిల్లా డిఐజీ, మచిలీపట్నం డిఐజీ, అతను కూడా ఎందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ ల్యాండ్ గ్రాబర్లందరికీ డబ్బులు తీసుకుని, ఈ ల్యాండ్ గ్రాబర్ల దగ్గర డబ్బులు తీసుకుని మా భూములకి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారండి. నేను దాన్ని ఆపడానికి సీఎం గారిని కలిశాను, డిప్యూటీ సీఎం గారిని స్థాయిలో కలిశాను, రెవెన్యూ మినిస్టర్ గారిని కలిశాను. అందరి మినిస్టర్ని కలుస్తున్నాను. ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చిన సంవత్సరం నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కూడా నా ప్రయత్నం ఎక్కడ ఆగట్లేదండి. వాస్తవాలు గమనించండి. పట్టదారి పాస్బుక్ ఉన్న భూమిని, నా అన్ని హక్కులున్న భూమిని దోచేయడం చూస్తున్నారు. అది ఆపడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి మీ అందరితో పెద్ద మనసుతో ఆలోచించండి. నా కుటుంబం చాలా చిన్నది.
ఒకవేళ ఏదైనా పొరపాటున రిజిస్ట్రేషన్ అయితే మా జీవితంలో కూడా అగమ్య గోచరంలో పడతాయి. ప్రజెంట్ అయితే ఇక్కడే ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఆ డాక్యుమెంట్స్ పెండింగ్లో ఉన్నాయండి. ఇవి స్కాన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తాను, నేను ఆపడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అందరూ సస్పెండ్ అయిన తర్వాత, వేరవతమైన వ్యక్తి సస్పెండ్ అయిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారు, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ గారు, ఈ స్టాఫ్ అంతా కూడా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్లీజ్ సార్ ఏదైనా ఉంటే తెలియపరచండి, ఏమైనా చేయొద్దు అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే అంటే నాకు భయంగా ఉంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నాయని నాకు ఫుల్గా తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, తెలుసు నాకు. అది ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయనేది మాకు అర్థం కావట్లేదు. ఇందులో చేసే స్టాఫ్ అయితే ఇక్కడైతే డాక్యుమెంట్ లేవుండే, ఇవి బయట ఎక్కడన్నా ఒకవేళ డాక్యుమెంట్ రైతుల దగ్గర కానీ పార్టీ దగ్గర కానీ డాక్యుమెంట్ ఉంటే ఏదైనా వస్తే తెలియపరుస్తామని చెప్పి వాళ్ళు కూడా సమాధానిస్తున్నారు. వాస్తవం అయితే ఎప్పుడు చేసినా ఏం చేసినా డాక్యుమెంట్ అన్నీ కూడా ఈ మంగళతూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే స్కానింగ్ అవుతుందండి. పొరపాటున కానీ అవి రిజిస్ట్రేషన్ అంటే మాకు చావుకుటాయి కదా. మేము ఎవరైతే సబ్ రిజిస్టర్ స్కాన్ చేశారో, రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరి పేర్లు రాసి మేము నా ఆస్తిని కాపాడడం కోసం నేను చెప్తున్నాను. నా కుటుంబం అంతా సీఎం గారి ఆఫీస్ ముందు, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, సీఎం గారి ఆఫీస్ ముందు, అసెంబ్లీ ముందు కానీ, చీఫ్ సెక్రటరీ ముందు కానీ మేము సూసైడ్ చేసుకుంటాం. నా కుటుంబం అంతా దయచేసి అర్థం చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్పై ఎంక్వైరీ చేయండి, ఉన్న వాస్తవాలు గమనించండి. ఎంక్వైరీస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక డిఐజీ స్థాయి వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అతనికి ఎంత డబ్బు ఇచ్చారో, అతను ఎంత కరప్షన్ ఆపుతారో, ఈ బంటుమిల్లి సబ్ రిజిస్టర్ల గురించి, ఈ మొగల్తూరు సస్పెండ్ అయిన వీరభద్ర గురించి ఒక్కసారి లోతుగా ఎంక్వైరీ చేయండి. మీకు అన్ని వాస్తవాలుగా తెలుస్తాయి. దయచేసి ప్లీజ్ నాకు సాయం చేయండి, నా కుటుంబాన్ని కాపాడండి ప్లీజ్.